అందరికీ నమస్కారం అండి. ఎక్కడున్నామో మీకు అర్థమై ఉంటుంది. మన పర్ణశాల దగ్గర ఉన్నాం కదా. తెల్లవారుజామునే లేచి బయటకు వచ్చామన్నమాట అండి. ఇప్పుడే తెల్లవారుతోందా. వర్షం కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎదురుకుండా ఇక్కడ డైరీ ఫామ్ ఉన్నది కదా, వీళ్ళ దగ్గర పాలు ఉన్నాయేమోనని వచ్చాము. ఇంకా తీయలేదంటండి. పొద్దున్నే వాకింగ్ చూడండి. ఒకసారి స్వామి దగ్గరికి వెళ్దాము అని వచ్చాను. ఎందుకంటే బాగా వర్షం పడింది అనుకోండి, ఇది రేగడ మన అంటేస్తుంది కాలుకి. మరీ వర్షంలో అయితే దీని మీద పాలైతే జరమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది. కాలంలో చూసానండి నక్షతామరాలు, లక్ష్మీ కమలాలని ఇదివరకు పెంచేవాళ్ళం. అవును, ఇలాగే చూపు. ఇదిగో లక్ష్మీ తామరాలు చూసారా? లక్ష్మీ కమలాలు అంటాం కదా, అలా పైనుంచి కొట్టుకొస్తూ ఉంటాయి. వదిన గణపయ్య బాగున్నాడు కదా, కరెక్ట్గా సరిపోయాడు. ఇంకెవరు లేవలేదు. మన వదిన నేను లేచి వచ్చాం. వచ్చినట్టున్నాడు. అదే పొద్దున్న చూసి అనుకుంటున్నా. పెళ్ళికి వెళ్ళాడు కదా రాత్రి ప్రేమ. అవి వదిన నీళ్ళు చూడు ఎలా వెళ్తున్నాయి. అంటే కాల వదిలేరు కదా, వెళ్తున్నాయి అన్నమాట నీళ్ళు. అయ్యి కొట్టుకుపోతూ ఉంటాయి తూడు. నీటి దీనికి అడ్డు అవి, అందుకని తీయించేస్తుంది అన్నమాట. గవర్నమెంటే తీస్తుంది. అవి తామర పువ్వులు, అవి తామరాకులు. అవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నీళ్ళు. పై మెట్టు వరకు వచ్చినాయి వాటర్. చెరువులు చాలల్లోకి పెట్టుకున్న తర్వాత తగ్గిపోతూ ఉంటాయి వదిన. మళ్ళీ వదులుతూ ఉంటారు అలాగా. హాకీ అంట. మార్నింగే ప్రాక్టీస్ అన్నానా? వెరీ గుడ్. నీ పేరు? సుజీవ్. వెరీ గుడ్. ఉన్నారా హాకీ వాళ్ళు ఇంకా? ఓ వెరీ గుడ్. వెళ్ళండి ఆడుకోండి. హాకీ బ్యాచ్ ఉందంటండి ఇక్కడ. ఈ పిల్లలు బాగుందండి. అంటే ఇంత ఎర్లీ అవర్స్ లేచి ఇక్కడే లేచి ఇక్కడే రావటం ఇదే ఫస్ట్. ఈ వర్షాన్ని, దానితోటి వర్షం కూడా కదా, బాగుంది. చాలా బాగా కనిపిస్తుంది అంతా. మా వదిన చూడండి, మారేడు దళాలు. మారేడు చెట్టు ఉందని చెప్పానుగా అక్కడ. అదిగో మారేడు దళాలు కోస్తుంది శివైకి. చూడు దళం చూసి ఎంత బాగుందో. ఫ్రెష్గా ఉన్నాయి. నిన్న వినాయకుడు పెడితే వేళకోయి పెడదాం.
వాళ్ళు ఈరోజు కాటండేళ్ళకి వెళ్తున్నారు. అంటే ఇవి తీయాలి, కాలువలోకి దిగి తీస్తారు, తూడు తీస్తారు. అది ఇది ఉపాధి హామీ పథకంలో పనికి అన్నమాట. వీళ్ళందరూ వెళ్తారు. ఇదిగోండి వేరుకోట వెళ్తున్నారు. అలాగే అమ్మా. అవునా, సరే. ఈ అమ్మ చూడండి చక్కగా ఉపాధి పనికి వెళ్తున్నారు. పొద్దున్నే పూజ అయిపోయింది ఏంటండి? ఓకే అమ్మ, వెళ్ళండి. చక్కగా తయారై వెళ్తున్నారు, చూసారా? నేను లోనకి వెళ్ళి వచ్చాను, చూడలేదు. కొబ్బరికాయ పడిందంట, యాకోబు చెప్తున్నాడు. కొబ్బరికాయ ఉందమ్మా అక్కడ, పడిపోయింది. రామకృష్ణ గారు వచ్చి కొబ్బరికాయలు తీస్తానండి అని అన్నారు. నేను ఈ హడావిడిలో తీయించలా. లోన పెట్టి కొమ్మలు పెట్టి వదిన వాళ్ళు చూడండి మారేడు దళాల్లో ఉన్నారు. అక్కడ పెట్టేయలే యాకోబు, అక్కడ పెట్టేయి, అలా పెట్టేయలే. ఇదిగోండి పాలుకి చెప్పి వెళ్తున్నాను అనమాట. తీస్తున్నారంట పాలు, నేను పంపిస్తానులేండి అని అన్నారు. కాఫీలు కలుపుకుందాం పాలు వచ్చిన తర్వాత. వదిన వాళ్ళు చూడండి గోరింటాకు కోసుకుంటున్నారు. గోరింటాకు చెట్టు ఉంది మనకి ఇక్కడ. ఓకే 100. ఓకే. సౌభాగ్య గారు పూజ చేసేసుకుంటున్నారు. పక్కన సౌభాగ్య గారు చక్కగా స్నానం చేసేసి దీపారాధన చేసేసారు. తులసమ్మ దగ్గర దీపం పెట్టేశారు. కొంగలు అయిగా ఒక్కొక్కటి వస్తున్నాయి కొంగలు. అక్కడ చూడండి ఏం చేస్తున్నారో. పరుపులు మడత పెట్టి అందరు లేచారు. పిల్లలు కూడా నిద్ర లేచారు. వాళ్ళ అత్తకేమో ఏదో నేర్పించేస్తున్నారు. అన్నీ ఎక్కడ ప్యాక్ చేస్తున్నారు. ఈయనేమో అంటే మేము అన్నీ పెట్టేసాంలేండి ఆల్రెడీ. వాళ్ళ అమ్మాయిలు పడుకున్నవి, ఆయన పడుకున్న పరుపులు అన్నీ తీసి ప్యాక్ చేస్తున్నారు. ఆయనేమో అంటే ఒక సైడ్కి పెట్టేస్తే ఇక్కడ పెట్టేస్తున్నాము. ఇటు చూడండి. హలో హలో. ఏమేంటి? పాలు, పాలు ఇంకా మరి రాలేదు, లేట్ అయింది. ఇంకా అవి చెప్పేసి వచ్చి ఓకే. ఒక ఆకలి వేస్తుందంట, టిఫిన్ చేసేస్తున్నాడు. ఏంటి టిఫిన్? పెసరట్టు ఉప్మా. భీమవరం నుంచే టిఫిన్లు తెచ్చేసాడు. నువ్వు తినేలే. ప్రేమ రాత్రి ఇక్కడికి రాలేదు, అక్కడ భీమవరంలోనే ఉన్నాడు అనమాట. ఇప్పుడు మార్నింగ్ వస్తా టిఫిన్లు అన్నీ తీసుకుని వచ్చాడు. ఇవ్వండి పొద్దున్నే ఎవరి పనులు వాళ్ళ. ఇలాగా రమ్ము ఏమో షన్ను బాబుతోటి ఫోన్లు మాట్లాడుకుంటూ క్లీనింగ్ సెక్షన్లో ఉంది. పొద్దున్నే ఒక రౌండ్ ఫోన్లు అండి వీళ్ళందరూను. మరి వాళ్ళ ఇళ్ళకి ఫోన్లు చేసుకోవాలిగా. ఇగో పెద్దామేమో పిల్లలును మరి వాళ్ళ తాతగారిని పిల్లలు చూసుకుంటున్నారు అన్నమాట. అందుకని ఫోన్లో ఆవిడ ఉంది. పిల్లలు వాళ్ళ తాతగారికి అన్నీ చూస్తారు వాళ్ళు ఉన్నంతసేపు. ఇక కాలేజీకి వెళ్ళిపోతున్నారంట పిల్లలు, అందుకని వాళ్ళతో ఫోను ఈవిడ. ఇలా నడుస్తున్నాయండి.
అన్నీ ప్యాక్ చేసేసి అక్కడ పెట్టేసేసి ఇంటికి బయలుదేరుతున్నాం అన్నమాట. వేసావా? ఓకే, అన్నీ క్లోజ్ చేసేయి. లాక్ కారో. ఇదిగోండి అన్ని ప్యాకింగ్. వదిన వాళ్ళు మేము అందరం రెడీ. అన్నీ రాకడా? అన్ని ప్యాక్డ్. ప్యాక్డ్, లాక్డ్, ఎన్ని గుడు లాక్డ్, ప్యాక్డ్, టాక్డ్, మూవ్డ్. ఇవన్నీ పట్టుకోండి. ఇగో తలా రెండు పట్టుకోండి. పిల్లలు అందరు అదే మెయిన్. సామాన్లు ఎక్కువ ఉన్నాయి అందులో. ఇదిగోండి అమ్మ కట్టుకున్న కొత్త చీర కట్టుకున్నాను. రెడ్ మీద మొత్తం జైపూర్ డిజైన్ అంటున్నారు. అలా డిజైన్ ఉన్నదంతా. అంటే ఇది ప్రింటింగ్ కలర్ ప్రింట్ ఉంటుంది చూడండి, ఫాయిల్ ప్రింట్ టైప్స్ లో. ఇదే నేతలో అయితే నేసి అయితే చాలా కాస్ట్లీ చీర. మెటీరియల్ బాగుంది, కంఫర్టబుల్ గా ఉంది, తీసుకున్నాను. ఈ స్టైల్ కట్టడం ఇదే ఫస్ట్ ఏమో. బాగుంది. వదిన వాళ్ళకి తెగ నచ్చేసింది. మాకు ఇలాంటి చీర కావాలి అని చెప్పి సరే ఇప్పుడు వెళ్దాంలే షాపింగ్ అని అన్న. ఇది సుజాత దగ్గర తీసుకున్నాను అన్నమాట. వదిన వాళ్ళకి కూడా నచ్చింది. అలా వెళ్తూ సుజాత దగ్గర ఆగి షాపింగ్ చూసుకుని అప్పుడు ఇంటికి వెళ్తాం. డిఫరెంట్ స్టైల్ ట్రై చేయాలి అనుకుంటే మంచిగా ఎవరైనా కట్టుకునే విధంగా ఉంది. అంటే మొత్తం ఇట్లా ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యే డిజైన్ అనమాట. పోవచ్చు కానీ వేరే డిజైన్స్ ఉన్నాయి చూద్దాం నేను చూసినప్పుడు. కానీ సుజాత దగ్గర ఉండవు, ఆర్టిక్స్ అయిపోతాయి. సరే ఏముంటే అవి చూసుకుంటారులే అని చెప్పి వదిన వాళ్ళని తీసుకుని వెళ్తున్నా. ఈ వేళకి ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నామండి. చాలా బాగా జరిగింది. పాలు పొంగించడం, స్వామి గణపతి పూజ అన్నీ చేసుకున్నాము. విడిగా మీకు అంతా కూడా పర్ణశాల ఎలా ఉన్నది ఏంటి అంతా కూడా చూపిస్తాను. మీరు అన్నీ అన్నీ కూడా పెట్టేయి. ఈ సంచి కూడా తీసుకువెళ్ళాలి. చూసావా, ఒక గుడ్డ సంచి ఇచ్చాను నీకు. ఇది చూడండి, పాష్గా మోడర్న్గా తయారయ్యి అంట్లు తీసుకెళ్తుంది. ఏం చేయవు, కాకులు ఉంటాయి ఇక్కడ. వెళ్ళొస్తామమ్మా. ఏమో తాతగారు వాళ్ళు వచ్చారేమో. చూసావా ఎంతంత ఉందో కాకి. వెళ్ళొస్తామండి. కాకులండి పెద్ద పెద్దగా ఉంటాయండి ఇక్కడ. మళ్ళీ ఎప్పుడన్నా చూపిస్తానులేండి. వినాయకయ్య వెళ్ళొస్తాను నాయనా. ఆంజనేయ వెళ్ళొస్తాను తండ్రి. ఎలా వీలైతే నా దగ్గర పెట్టి. గణపయ్య వెళ్ళొస్తాను నాయన. గణనాయక తండ్రి భలేగున్నావయ్యా, చాలా బాగున్నావు.